ఇప్పటి బాలీవుడ్ ఫిలిమ్స్‌తో వాళ్ళ ఆడియన్స్ ఎలా వేగుతున్నారో గానీ, ఇంకొకలైతే లిమిట్ దాటడంతో ర్యాలీలు, రిఫండ్ ఇన్స్యూరెన్స్ దారుణాలు ఎన్నో చేసేవాళ్ళేమో! నా ఉద్దేశంలో బాలీవుడ్ కొన్నేళ్ళు ఈ టిపికల్ సేమ్ ప్యాటర్న్ దేశభక్తి ఫిలిమ్స్ ఆపేస్తే బెటర్. మరీ ఈపీ షీప్స్‌లా చూస్తున్నారు ఆడియన్స్‌ని. పేట్రియాటిక్ యాక్షన్ ఫిలిమ్స్ ఆపేయమంటావేంట్రా మూర్ఖుడా అని మీలో కొంతమంది అనొచ్చు. ఆగండి. కంగారు పడకండి. మీరు చెప్పినట్టు చూస్తే ఈ సినిమా నచ్చనోళ్ళందరినీ దేశద్రోహులనేలా ఉన్నారులే కానీ, నా పాయింట్ ఏంటంటే ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు అని. ప్యాటర్న్‌లో మార్పుంటే ఎవరికి మాత్రం నచ్చదు. బట్ ఇక్కడ ఎలా ఉందంటే యాక్షన్ థ్రిల్లర్ అని జాన్రా సెట్ చేస్తారు. హీరోకి దేశభక్తి, విలనేమో అయితే ఆ బొక్కలో పాకిస్తానోడో, లేకుంటే ఒకప్పుడు మనతో పనిచేసి ఇప్పుడు దేశద్రోహి అయ్యాడు అన్నట్టు. అయితే కళ్ళు ఎరుపుగా ఉంటాయి. ఒక బ్లాక్ మాఫియా‌నేసుకొని మనకి అడ్డుగా వస్తాడు. లేకుంటే ఆర్మ్స్ డీలింగ్, న్యూ టెక్నాలజీ అంటూ వస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే 'పఠాన్', 'జవాన్‌లే' మిక్సీ బెలిపోయే మిక్సీ కొట్టుడు కొట్టి తీస్తే, ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ 'జాఫర్' ఏమో ఆ రెండిటిని మిక్సీ కొట్టి తీశారు. నేను చెప్పేది ఇదే. ఫస్ట్ ఈ టెంప్లేట్స్ మారాలి అని. 'పబ్‌జీ' గేమ్‌లోని యాక్షన్, ఎక్స్‌ప్లోజన్ ఆపేసి కొంత మనుషులు చూసేవి తీసుకొస్తే బెటర్ అని నా ఫీలింగ్. మరి ఈ దేశభక్తి అనేది పెట్టేసి మాస్ ప్రొడ్యూసింగ్ రోబోట్స్‌లా దింపేస్తున్నారు. ఇక టెంప్లేట్‌ని దాటి 'బడే చోటే'లోని రైటింగ్ విషయానికొస్తే అది ఏఐ అనుకున్నారా సార్? లేక ఆక్ పాక్ కరేపాక్ అనుకున్నారా? నేనేమంటున్నా అంటే ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నాట్ ఏది పడితే అది. ఏఐని యూజ్ చేయాలి గానీ, ఏఐ పెట్టి ఆడియన్స్‌ని ఈపిలం చెయ్యొద్దు సార్. డీఎన్ఏ పెట్టి అప్పటికప్పుడే క్లోన్స్ అంట. చాట్‌జీపీటీ కూడా ఒప్పుకోదు కదండీ ఇలా అంటే. నేనే రాయను అలాంటిది అంటదేమో అది. ఇంకోటేంటంటే కంట్రోల్ చేసే పవర్ ఉండేదాన్ని ఇండియన్ ఆర్మీ తీసుకోదా? ఎవరండి మీకు చెప్పింది? గాలికి వదిలేస్తారా క్లోన్స్‌ని? అర్థమైంది ఓన్ థింకింగ్ అని. బట్ క్లోన్స్‌కి అది ఉంటే డిస్ట్రక్షనే గదా! రేపొద్దున ఆ క్లోన్సే ఎదురు తిరిగితే? ఏదో ఒక మిషన్‌లో గందరగోళం జరిగిందని. లేకుంటే టెక్నాలజీ ఆర్ లోపలున్న చిప్ వర్షన్ చెడిపోయి రెడ్ చిప్ వస్తే ఏమైద్ది? మంచిగా ఆ విలన్ ఏమన్నాడు? కంట్రోల్ చేసేదాన్ని పెడతాను అన్నాడు. క్లోన్సే గదా అవి. ఇలాంటి ప్రాజెక్ట్‌ని ఇండియన్ ఆర్మీ ఒప్పుకోదు అని ఏం తొక్కలో స్టోరీ రాశారండి. కంట్రోల్ చేసే క్యాపబిలిటీ ఉంటే ఫ్యూచర్‌లో ఈయనే తన స్వలాభం కోసం వాడుకుంటాడేమో అనేగా. దేశభక్తి ఏమైంది ఈ క్యారెక్టర్‌కి మరి? ఇంకోటి వెనుక 30, 40 మంది షూట్ చేస్తుంటే మనిషికి కాదు కదా! గుర్రానికి, కార్‌కి ఒక్క బుల్లెట్ కూడా తగలదు లాంటి ఇల్లాజికల్ సీన్సే కుప్పలు కుప్పలుగా ఉన్నాయనుకుంటే స్టోరీలోనే పెద్ద మ్యాన్ హోల్ రేంజ్‌లో లూప్ హోల్ ఉంది. ఇంకోటేంటంటే ప్రతి పావు గంటకి గ్రానేడ్‌లు పేల్చడం, రాకెట్ లాంచర్‌లు పేల్చడం. క్యారెక్టర్ డెవలప్‌మెంట్ మీద పెట్టాల్సిన కాన్సంట్రేషన్ ఎక్స్‌ప్లోషన్ డెవలప్‌మెంట్స్ మీద పెట్టారు. ఏఐని యూజ్ చేసి సైన్స్ ఫిక్షన్ మీద ఒక ఆర్మీ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ రాయమ్మా అని చాట్‌జీపీటీకిస్తే అది కూడా ఎంత వరస్ట్‌గా రాయదేమో అనేలా ఉంది మూవీ. పర్ఫార్మెన్సెస్ వైస్ టైగర్ అన్న సగం స్క్రీన్ టైమ్ అంతా జిమ్నాస్టిక్సే చేస్తాడు. 2 కాళ్ళు పైకి లేపడం, అటు ఇటు దొర్లడం లాంటివి. యాక్టింగ్ చేయన్నా అంటే స్లో మోషన్‌లో జిమ్నాస్టిక్స్ చేస్తాడు. అక్షయ్ కుమార్ ఏం జేయాలో తెలియక ఏదేదో చేసిన ఫీలింగ్. పృథ్వీరాజ్ అయితే ఓకే. ఓకే. ఇక పక్కనున్న ఇద్దరు పాపలు అదే హీరోయిన్స్ పోస్టర్స్‌లో గ్లామర్ లేకపోతే ఎలా అని పెట్టారు ఆ క్యారెక్టర్స్‌ని. అంతకు మించి నథింగ్. సోనాక్షి ఏమో గెస్ట్ రోల్. బీజీఎం ఎటు నుంచి ఎటు పోతదో కొట్టినోళ్ళకే తెలియాలి. ఒక ఫ్లో లేదు, రిథమ్ లేదు. ఫైనల్లీ ఎక్స్‌ప్లోషన్స్ చూడాలి గానీ ఎక్స్‌ప్లోషన్‌లో పార్టిసిపేట్ చేయకూడదే. పచ్చడి పచ్చడి చేసిద్ది. ఇంకా ఇన్నంటే మీ ఊహకే వదిలేస్తున్నా. బ్రెయిన్ జారి మోకాలు దాటి అరికాల్లోకొచ్చేస్తది చూస్తే. సో, మీ లైఫ్ మీద ఆశుంటే ఆలోచించుకోండి. సో, ఇది మరి 'పెద్ద మాస్టరు, చిన్న మాస్టరు' మూవీ గురించి. సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.